ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. ఒక దేవుడు నడిపించినంత వరకు ఒక అర్ధ గంట కానివ్వండి, ఒక 45 నిమిషాలు కానివ్వండి, ఒక గంట కానివ్వండి, దేవుడు ఎంతవరకు మాట్లాడతారో మనకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యాన్ని విని మనందరము కొన్ని విషయాలు నేర్చుకుందాం. హల్లెలూయా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథాన్ని తెరుద్దాం. ప్రకటన గ్రంథాన్ని తెరచి 3వ అధ్యాయాన్ని తెరుద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయాన్ని తెరుద్దాం. 3వ అధ్యాయాన్ని తెరచి 20వ వచనాన్ని మనందరం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. హల్లెలూయా. చదవబడిన ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, ఈ సమయాన్ని దేవుడు మనందరికి ఇచ్చారు. ఈ దినం ఈ సమయం చూడలేని వారు అనేక మంది ఉన్నారు. మనకు కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా దేవుని సన్నిధిలో కూర్చోగలిగిన కృప దేవుడు ఇచ్చారు. అందును బట్టి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా మరి అల్పుడనైన నన్ను ఈ సింగంపల్లి గ్రామంలో ఈ అన్నల కాలనీలో దేవుని పరిచర్య చేయడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి మార్గం సరళం చేసిన దైవజనులు నవీన్ అయ్య గారు మన మధ్యలో లేనప్పటికీ మరి వారి స్థానంలో తల్లిగారు ఉన్నారు కాబట్టి దైవజనులు మనం దైవజనులకు ఇచ్చిన గౌరవాన్ని ఇవ్వాలి. సో వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియులారా, మరి దేవుని పరిచర్యలో ఎంతో ఘనమైన రీతిలో ముందుకు వెళ్తున్న అక్కగారు ఉన్నారు ఇక్కడ, ద్రాక్ష వాళ్ళ అక్కగారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే పిల్లలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనందరం విందాం. విని చివరిలో అందరి కోసం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మనం చదువుకున్న దేవుని వాక్య భాగం ఇక్కడ చూడండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఈ మాటను మనం గాని బాగా ఆలోచిస్తే ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్న మాట. ఎవరు చెప్తున్న మాట చెప్పండి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు పట్టుకోవాలి. మీరు మీ జీవితాల్లో చాలా బాగా పనిచేస్తాయి. యేసు ప్రభువారు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నారంట. బైబిల్ గ్రంథంలో అలంకార రూపకమైన భాషా పదజాలం వాడారు. అలంకార రూపకమైన భాషా పదజాలం అంటే చూడండి, ఆడు తాడి చెట్టు అంత పొడుగున్నాడు అంటాం మనం. నిజంగా తాడి చెట్టు అంత పొడుగుంటాడా అంటే పోలిక, ఎక్కువ అందరికంటే ఎక్కువ పొడుగున్నాడని చెప్పడానికి పోలిక వాడు. దాన్ని అలంకార రూపకమైన భాష అంటారు. బైబిల్ గ్రంథంలో అది ఉంది. ఉదాహరణకి యేసుప్రభువారు అంటారు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటారు. మనం తీగలమా? ఆయన ద్రాక్ష వల్ల పోలిక అంటే ద్రాక్షవల్లికి తీగలకి ఎలాగా అంటు కట్టబడిన సంబంధం ఉంటుందో నాలో మీరు అలా కలిగి ఉండాలని పోలిక చెప్పారు. అదే రీతిగా ఇక్కడ ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏ తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు ఆయన? మామూలుగా ఈ డోరేనా? ఈ డోరేనా? మనం బాగా ఆలోచిస్తే అలంకార రూపకమైన భాష అని చెప్పాను కదా, మన హృదయము అనే తలుపు అన్నమాట. అది కరెక్ట్ అయిన అర్థం. మన హృదయానికి కూడా తలుపులు ఉంటాయా అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మన గుండె అనేదే ఒక గుడి లాంటిది. మన గుండె అనేదే ఇల్లు లాంటిది. ఈ హృదయములో, ఈ గుండెలో, ఈ ఇంటిలో, ఈ ఇంటికి తలుపులు ఉన్నాయి. ఆ తలుపులు మూసేసుకున్నారంట. ఈ మూసుకున్న తలుపుల దగ్గరకు వచ్చి యేసుప్రభువారు అంటున్నారు, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తట్టడం అంటే కొడుతున్నారు, డోర్ కొడతారు. చూడండి, డోర్ కొట్టినట్లుగా యేసుప్రభువారు హృదయం అనే తలుపు దగ్గర డోర్ కొడుతున్నారంట. ఎందుకు కొడుతున్నారని మనం ప్రశ్నిస్తే లోపలికి రావడానికి. ఏం చేయడానికి? లోపలికి రావడానికి. ఇక్కడ ఒక విషయం,
మీరు బాగా గమనించండి, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కొంతమంది రహస్యంగా ఒక గదిలో కూడుకుంటే తోమా కూడా వాళ్ళ మధ్యలో ఉంటాడు. తోమా కూడా వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే ఆ సందర్భంలో వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి, కానీ వేసిన తలుపులు వేసినట్లుగా ఉన్న ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు వారు తలుపులు వేసినట్టు ఉండగానే ఎవరో తీయకుండానే లోపలికి వెళ్ళిపోతారు. మరి ఇక్కడేంటి, నేను తలుపు వద్ద నిలుచుండి కొడుతున్నాను, తీస్తే వస్తానంటున్నారు. ఆయన రాలేడా తీసుకుని? తలుపులు తీయలేని సమర్థుడా? తలుపులు తీయలేని సమర్థుడా? యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రపంచంలో ఏ తలుపులు ముయ్యబడ్డా, ఏ అవకాశాలు ముయ్యబడ్డా, ఏ ద్వారాలు ముయ్యబడ్డా, ఏ పరిస్థితుల గుండా మనం లాక్ అయిపోయినా దాన్ని విడిపించగలిగిన సర్వశక్తి గల దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారు. ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏది కూడా లేదు. ప్రియులారా, ఇనప గడియలు సహితము ఎలాంటివైనా సరే ఆయన నడిచి వస్తుంటే పర్వతాలే మైనం కరిగినట్లుగా కరిగిపోతాయంట, కొండలు అదురుతాయంట, ప్రకృతి కంపిస్తుందంట. అంత గొప్ప దేవుడు ఒక తలుపు తీసుకుని లోపలికి రాలేను, నేను కొడుతున్నాను అంటున్నాడు. వేసిన తలుపులు వేసినట్లుగా ఉండగా లోపలికి వచ్చిన దేవుడు ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి ద్వారాలైనా, ఎలాంటి ప్రియులారా గేట్స్నైనా ఓపెన్ చేయగలిగిన దేవుడు మరి ఎందుకు అంటారు తలుపు నొద్దే నిలిచుండి తట్టుచున్నాడు? ఆయన తనకు తానుగా లోపలికి రాలేడా అంటే ఇక్కడ బాగా ఆలోచించాలి. ఆయన లోపలికి రాగలడు తలుపులు తీసుకుని, కానీ నీ పర్మిషన్ లేనిదే నీ జీవితంలోకి కానీ, నీ అనుమతి లేనిదే నీ ఇంట్లోకి కానీ, నీ పర్మిషన్ లేనిదే, నీ అనుమతి లేనిదే, నీ సెలవు లేనిదే కానీ ఆయన బలవంతం చేసి నీ జీవితంలోకి, నా జీవితంలోకి వచ్చే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు బలవంతం చేసే దేవుడు కాదు. ఏదైనా సరే మన ముందు పెట్టి ఏది కావాలో ఎంచుకోండి అని చెప్పే దేవుడు. ఈ పరిస్థితుల్లో హృదయం లోపల చాలా ఉన్నాయంట. అందువల్ల హృదయంలో స్థలము లేదంటే, ఈ స్థలము లేని కారణంగా ఆయన బయట, హృదయము బయట పెట్టబడ్డాడు యేసు ప్రభు వారు. ఆ బయట పెట్టబడినటువంటి ఆ దేవుడు తలుపులు కొడుతున్నాడు. ఎందుకంటే నేను లోపలికి వస్తాను, నేను లోపలికి వస్తాను, నేను లోపలికి వస్తాను, నేను మీ మధ్య ఉంటాను, నేను మీతో ఉంటాను, మీతో కలిసి భోజనం చేస్తాను, మీ మధ్య నుండి మీకు ఒక తల్లిగా, మీకు ఒక తండ్రిగా నేను ఉంటాను, మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పి బయట ఎదురు చూస్తున్నాడు ఆయన. కానీ అప్పటికే హృదయం ఏమైపోయింది? లాక్ అయిపోయింది, మూయబడిపోయింది. తనకు తానుగా ఎందుకు రాలేడండి అంటే, మన అనుమతి లేనిదే దేవుడు మన జీవితంలో ఏ కార్యం కూడా చేయలేరు. మన అనుమతి కావాలి, మన అనుమతి కావాలి దేవుడికి. ఎందుకంటే ఆయనగా వచ్చాడు అనుకోండి, చాలా చీప్గా చూస్తాం, మనం చాలా చీప్గా చూస్తాం. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, మన అనుమతి లేనిదే దేవుడు లోపలికే రాలేడు. దేవుడు బలవంతం పెట్టే దేవుడు కాదు. మనం ఒక సామెత వింటా ఉంటాం. ఏం సామెత అంటే, గుర్రాన్ని నీళ్ళ దగ్గర వరకు తీసుకెళ్ళగలం కానీ, చెరువు దగ్గర వరకు తీసుకెళ్ళగలం కానీ, చెరువులో ఉన్న నీళ్లు బలవంతంగా తాగించలేం ప్రియులరా. అలాగే ఆయన బలవంతంగా తలుపులు తీసుకుని మన హృదయాల్లోకి వచ్చేసి టెస్ట్ వేసుకుని కూర్చునే దేవుడు కాదు. ప్రేమపూర్వకంగా ఏం చేయాలంటే, మనమే మన గుండెల్లోనికి, మన గుడిలోనికి, మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆయన ఆహ్వానించే తప్ప ఆయన రాడు. మనకంటూ ముందు ఆసక్తి ఉండాలి దేవుడు రావాలని చెప్పి. కానీ ప్రియులరా, ఈ రోజుల్లో చూస్తే ఈ హృదయంలో చాలా పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారిని బయట పెట్టేశాం. మనం ఏమనుకుంటామంటే, నా జీవితంలో యేసు ప్రభు లేకపోయినా పర్వాలేదులే, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులతో నేను గడిపేస్తాను. అర్థమైందా? ఈ డబ్బులు నన్ను ఏం చేస్తాయి? చూసుకుంటాయి. చాలా మందిలో ఉన్నటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి హృదయం కూడా ఇదే, నా ధనం నన్ను చూసుకుంటది. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఏమండి, సినిమా యాక్టర్లకు ఎంత డబ్బులు ఉంటాయి? ఎంతమంది సినిమా యాక్టర్లు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోలేదు? డబ్బులు లేక చెప్పండి. బంధువులు లేక, కులం లేక, బంగ్లా లేక, ఇల్లు లేక, ఏది మనల్ని ఆదరించలేదు. కానీ ఉండాల్సిన వ్యక్తి ఏమో బయట ఉన్నారో, బయట ఉండవలసినవి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు లోపల ఉన్నాయి. ఈరోజు మీకు ఒక విషయం నేను తెలియజేస్తాను. యేసు ప్రభువును మన జీవితంలోనికి స్వాగతించేవారుగా మనం ఉండాలి, బయట పెట్టేవారుగా మనం ఉండకూడదు. ఎందుకు దేవుడు మన జీవితంలో ఉండాలి? ఇది చెప్తూ ముగిస్తాను నేను. అసలు ఎందుకు దేవుడు మన హృదయంలో ఉండాలి? ఎందుకు ఆపేస్తున్నాం మనం? ఏ వడ్డొచ్చి ఆపేస్తున్నాం? ఏం కోరుకుని ఆపేస్తున్నాం? ఏం కావాలని యేసు ప్రభువును బయట పెడుతున్నాం? ఈరోజు చూసుకోవాలి.
ఆయన మన జీవితంలో ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో, ఏం చేస్తాడో ఈరోజు మనకు తెలియాలి. అది చూసి మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియులారా, మనం చిన్నప్పటి నుంచి బాగా తెలిసినటువంటి ఒక సండే స్కూల్ స్టోరీ ఉంది. ఆ సండే స్కూల్ స్టోరీలో ఒక ఆయన ది గ్రేటెస్ట్ లీడర్, లక్షలాది మంది ప్రజలను ఒక్కడే నడిపించినటువంటి మోషే గారు మనకు తెలుసు కదా. ఈ మోషే గారిని ప్రియులారా దేవుడు మొట్టమొదట్లో మోషేని పిలిచినప్పుడు మోషే గారు అంటారు, ప్రభువా నేను వెళ్ళలేను. ఎందుకంటే అక్కడ చాలా బలిష్ఠులైన ప్రజలు ఉన్నారు, వాళ్ళు నువ్వు ఎవరని అడుగుతారు, అక్కడ నేను ఎదుర్కోలేను అని మోషే గారు అంటారు. మోషే గారు అన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు భయపడకో, నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను కార్యం చేస్తాను, చెప్పి నేను నీకు తోడుగా ఉంటాను, నీ నోటికి నోడుగా ఉంటాను, నువ్వు చేసే ప్రతి కార్యంలో కూడా నీ వెనకుండి నేను బలపరుస్తాను అని చెప్పి మోషే గారిని దేవుడు పంపిస్తాడు. ఐగుప్తీయుల ముందుకు పంపించినప్పుడు ఐగుప్తీయుల అధికారి ఫరో ఈ ఫరో ప్రియులారా ఎలాంటోడు అంటే బాగా వంకర బుద్ధి కలిగినోడు. ఇలాంటి వాడు ముందుకు తీసుకెళ్లి దేవుడు కార్యం చేయిస్తాను అంటున్నాడు. మోషే గారు వెళ్తారో, వెళ్ళి ఏం చెప్తారంటే, ఇదిగో ఫలానా దేవుడు నన్ను పంపించాడు, నువ్వేం చేయాలంటే నా ప్రజలు పంపించాలంటే వాడు నమ్మకపోయేసరికి ప్రియులారా ఏం జరుగుతుందో తెలుసా? అదంతా మీకు తెలుసు కదా. కర్రపడేస్తారు, పాము అవుతుంది, ఇలా 10 రకాలైనటువంటి తెగుళ్ళు పంపిస్తారు. 10 రకాల తెగుళ్ళు. ఇక్కడ బాగా వినండి. 10 రకాలైనటువంటి తెగుళ్ళు పంపించినప్పుడు ఇంకా చివరికి ఫరో హృదయం మారిపోయి, మీరు వెళ్ళిపోండి, మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి అని చెప్పి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆశ కలుగుద్ది ఫరోకి? ఏం ఆశ కలుగుద్ది అంటే, అయ్యో ఇంతమంది ప్రజలు వెళ్ళిపోతారు, రేపు పొద్దున్న ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, అనవసరంగా నేను ఎలా చేశాను ఏంటని మళ్ళీ సైన్యాన్ని పంపిస్తాడు. ఎర్ర సముద్రం అనే మార్గం దగ్గరకు వస్తారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంటది, వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యం తరుముతూ ఉంటది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. మోషే ప్రార్థన చేస్తారు. ఎవరికి ప్రార్థన చేస్తారంటే దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ప్రభువా నేనేం చెయ్యాలి, ఇగో ఇలా ఉంది, వీళ్ళేమో నన్ను కొట్టి చంపేసేలాగా ఉన్నారు, వీళ్ళేమో తిడుతున్నారు, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అని చెప్పి అప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోషే నువ్వెందుకు భయపడుతున్నావు, నీ వెనక నేను లేనా? నువ్వేం చేస్తావంటే నీ చెయ్యి చాపి, నీ కర్ర చాపి సముద్రాన్ని ఆజ్ఞాపించానగానే సముద్రం ఏమైపోద్ది? పాయలైపోతుంది. సముద్రం పాయలైపోగానే ఆరిన నేలను తన ప్రజలు నడిపించుకుని వెళ్ళిపోతారు. ఎక్కడొకసారి ఆగుదాం మనం. 10 రకాల తెగుళ్ళు అని చెప్పాను, పైన వెళ్ళిపోతున్నాను. 10 రకాలైన తెగుళ్ళు. ఈ 10 రకాలైన తెగుళ్ళు దేవుడు రప్పించారా, మోషే తన తెలివితో తన సొంత జ్ఞానంతో చేశాడా? దేవుడే వెనకాల ఏం చేశాడు? 10 రకాల తెగుళ్ళు రప్పించారు. ఏమండి, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను చూడండి. లోకంలో కూడా వెళ్ళి మనం బ్రతకాలంటే, లోకంలో కూడా అపవాదిని ఎదిరించాలంటే, ఇలాంటి ఫరో ఉన్నటువంటి దారుణమైన ప్రజలు మన ముందు ఉంటారు. ఎవరెప్పుడేం మోసం చేస్తారో తెలీదు, ఎవరెప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు, ఎవరెప్పుడు ఎలా మారిపోతారో, ఏది మన మీదకు వస్తుందో తెలీదు. ఆ రోజు బాగా ఆలోచించినట్లయితే మోషేతో దేవుడున్న కారణాన్ని బట్టి ఐగుప్తులో అనేక అద్భుతాలు ఆ రోజు ఐగుప్తీయుల ఎదుట సిగ్గుపడకుండా మోషే చేయగలిగాడంటే, తన ప్రజలను తలెత్తుకునేలా చేయగలిగాడంటే మోషే వెనకాల ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నారు. ఈరోజు మీరు కూడా, నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, మీరు వెళ్తున్న వ్యాపారాల్లో కానీ, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, మీరు చదువుతున్న చదువుల్లో కానీ, మీరు చేస్తున్న పనుల్లో కానీ, మీరు చేస్తున్న సేవలో కానీ, మీ వెనక దేవుడు లేకపోతే నిష్ఫలమైపోతుంది అదంతా కూడా. దేవుడు నీతో రాకపోతే, దేవుడు నాతో రాకపోతే మనం ఈ భూమి మీద బ్రతికి జీవించలేము. ఎందుకంటే ప్రియులారా, మనందరము కూడా అల్పులైనటువంటి ప్రజలం. ప్రియులారా, మనకు ఏం ఆధారం ఉంది చెప్పండి? మన బ్యాంకులో 10 లక్షల డబ్బులు ఉన్నాయా? మనకేమన్నా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఏమన్నా మన వెనకాల ఉన్నారా? లేకపోతే ప్రియులారా, మనం ఏమైనా రాజకీయ నాయకులమా? ఏ రకంగా చూసినా ఈ లోకంలో అందరి ముందు కూడా కొంచెం తక్కువ వాళ్ళమే కదా. ఏ రకంగా చూసినా మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, వెనకాల రాజకీయ నాయకులు లేరు, చేతిలో డాక్టర్లు లేరు. ఒక రకంగా ఒక ఆపరేషన్ కానీ చెయ్యాలన్నారంటే 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారంటే మనకు దిక్కేవరు. కాబట్టి మనందరి జీవితాల్లో ధనము కంటే, బలము కంటే, సంపద కంటే, మనుషుల కంటే, అధికారాల కంటే ఉండవలసింది ఎవరు? దేవుడు మన జీవితాల్లో ఉండాలి.
అలాంటి దేవుడు ఈరోజు బయట ఉండి ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్నాడు అన్నమాట, బాధపడుతున్నాడు. అసలు ఆయనే లోపల ఉంటే మనకేం జరుగుతుందో తెలుసా ప్రియులారా? ఎంత ఎంత విపత్కరమైన పరిస్థితుల ముందు నువ్వు నిలబడినా, ఫరో లాంటి అధికారుల ముందు నువ్వు నిలబడినా, ఫరో లాంటి పరిస్థితుల ముందు నువ్వు నిలబడినా, కొన్నిసార్లు మన జీవితం ఎంత దారుణంగా మారిపోద్దంటే ఫరో లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడతాయి. ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు మన ముందు ఏర్పడతాయి. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నువ్వు అన్నట్టు ఉంటుంది మన జీవితం. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీకున్న ఆధారం ఏంటి చెప్పండి? నీకున్న బలం ఏంటి? నీకున్న ధైర్యం ఏంటి? నీకున్న ఆశ్రయం ఏంటి? ఎవరి కాళ్ళు పట్టుకుంటాం మనం వెళ్ళి? ఈ విషయాన్ని కానీ బాగా ఆలోచించగలిగినట్లయితే సంపాదించుకోవలసిన వాడిని సంపాదించుకోవాలి. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోపల ఉంటే గనక, నీతో ఉంటే గనక, నీ పరిచర్యలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, లేకపోతే నీ చదువులో కానీ దేవుడు నిన్ను తలెత్తుకునే వాళ్ళ చేస్తాడు. ఎందుకంటే కార్యాలు చేసేది నీవు కాదు, కార్యాలు చేసేది ఎవరు చెప్పండి? దేవుడే మన వెనకుండి కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉండాలి? మన హృదయం బయట ఉండాలా? మన హృదయం లోపల ఉండాలా? లోపల ఉండాలి. మరి మన హృదయంలో ఉన్న వాటిని అన్ని బిజీగా పెట్టుకుని ఆయన పక్కన పెట్టేశాను. అందుకే ప్రియులారా, ఒక విషయం చెప్పనా? మోషేకి ఈ సంగతి బాగా అర్థమైంది. ఏ సంగతే? దేవుడు నాతో ఉంటే ఈ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు నాతో ఉంటే ఎర్ర సముద్రం పాయలుగా మారిపోతుంది, దేవుడు నాతో ఉంటే బండలు కొడుతుంటే నీళ్ళు అందులోంచి వస్తున్నాయి, దేవుడు నాతో ఉంటే కర్ర పడేస్తే పాము అవుతుంది, దేవుడు నాతో ఉంటే అన్నీ జరుగుతున్నాయి. నా సొంత శక్తితో, నా బలంతో జరగట్లేదు. ఇన్ని లక్షల మందిని నేను మెయింటైన్ చేస్తున్నానంటే నా వెనక ఎవరు ఉండబట్టి? దేవుడు ఉండబట్టి. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రజలు దేవుడికి ఏం చేశారంటే విసుగు పుట్టించారంట. విసుగు పుట్టించి దేవుణ్ణి నానా రకాలైనటువంటి ప్రియులరా బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారంట. అప్పుడు దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చి ఏమంటున్నాడంటే, మోషే, ఈ ప్రజలను తీసుకుని నువ్వు బయలుదేరి. ఇప్పుడు వరకు నేను మీతో ఉన్నాను, జాతకనాలి మాటలు, ఇప్పుడు వరకు నేను మీతో ఉన్నాను, కానీ ఇక మీద నేను మీతో ఉండాలని నేను అనుకోవట్లేదు, నేను ఆశపడలేదు. ఎందుకంటే ఈ ప్రజలు లోబడతలేదు నాకు, ప్రతి దానిలో తిరగబడుతున్నారు, ప్రతి దానిలో ఇబ్బందులు, ప్రతి దానిలో నేను బాధపడేలా చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజల్ని నేను వదిలేయాలనుకుంటున్నాను, నేను విడిచిపెట్టేయాలనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళ దారిని వాళ్ళు తీసుకుని వెళ్ళిపో అంటాడు మోషేని. మోషేకి ఒకసారిగా గుండెలో రాడిపోయింది అనమాట. అయ్యో ప్రభువా, అంత మాట నువ్వంటే నేను భరించలేను. ఎందుకంటే ఐగుప్తు సామ్రాజ్యంలో బలిష్ఠులైన వారి ముందు, ఉన్నత అధికారుల ముందు నువ్వు ఉంటేనే నేను అక్కడ కార్యం చేయగలిగాను. ఇప్పుడు నువ్వు మాతో రానంటున్నావు, నువ్వు మాతో రావంటే అరణ్యంలో మేము చచ్చిపోతాం ప్రభువా, మాకు దిక్కెవరు ప్రభువా నువ్వు లేకపోతే? నువ్వు లేకపోతే మా జీవితానికి ఆధారం ఏంటి దేవా? నువ్వు లేకపోతే మేము ఎలా బ్రతకాలి నాయన? మాకు అన్నం లేనటువంటి పరిస్థితుల్లో, చచ్చిపోతున్న పరిస్థితుల్లో దేవా అని మొరపెడితే ఆకాశాన్ని చీల్చి మన్నాను కురిపించిన గొప్ప దేవుడు కదా. మాకు దాహం వేస్తే, ప్రార్థన చేస్తే బండను చీల్చి ఆ బండలో నుంచి మధురమైన జలాన్ని రప్పించి మా దాహాన్ని తీర్చిన గొప్ప దేవుడు తండ్రి. నువ్వే మాతో రానంటే శత్రువులు చంపేస్తారు ప్రభువా. అమోరీలు ఇలాంటి చాలా మంది వారు ఆ మార్గాల్లో కాసుకుని ఉంటారనమాట. చాలా త్రోవలు గుండా వెళ్తుంటారు, ఇలా చాలా త్రోవలు గుండా వెళ్తుంటారు. మరి ఇలాంటి శత్రువుల ముందు, ఇలాంటి భయంకరమైనటువంటి ఈ అరణ్య మార్గంలో వెళ్ళాలంటే ప్రభువా మాతో ఎవరు ఉండాలి తెలుసా? నువ్వు ఉండాలన్న విషయం మోషేకి అర్థమైంది, దేవుడు ఉండాలన్న విషయం మోషేకి అర్థమైంది. ఈరోజు మన క్రైస్తవుల్లో చాలా మందికి ఈ విషయం అర్థం కావట్లేదు. దేవుడు నాతో ఉంటే ఏదైనా చేస్తాడు అనే విషయాన్ని పక్కన పెట్టి, డబ్బు నాతో ఉంటే నన్ను చూసుకుంటది, బలం నాతో ఉంటే నన్ను చూసుకుంటది, నా బంధువులు నాతో ఉంటే నన్ను చూసుకుంటారు, లేకపోతే నా కులం వారు నాతో ఉంటే నన్ను చూసుకుంటారు, లేకపోతే పలానా రాజకీయ నాయకులు అండుంటే నేను బ్రతకగలను అని అనుకుని భ్రమపడుతూ వెళ్తున్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా నష్టపోయే రోజులు వస్తాయి. ఆ రోజు మోషే ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు లేకపోతే, నువ్వు రాకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళలేము. రండి ఆ మాట తిరుగుతాం. నిర్గమకాండంలోనికి రండి, 33వ అధ్యాయమా, 33వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయం నేను చెప్తున్నాను చూడండి. 33వ అధ్యాయము 12 నుంచి నేను చదువుతున్నాను. 33:12 నిర్గమకాండం. మోషే యెహోవాతో ఇట్లా నేను, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పిదివి కదా. కాబట్టి నీ కటాక్షము కలిగిన ఎడల, నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము
నా ఎడల కలిగినట్లుగా దయచేసి ఈ మార్గమును నీ మార్గమును తెలుపుము. నాకు తెలుపు. ఒకసారి ఈ మాట పక్కన పెట్టి దేవుడు రానన్నాడు అన్నాను కదా, ఆ మాట చదువుతాం. 33 చూడండి, 33 చూడండి, 33:3. మీరు లోబడిన వాళ్ళని ప్రజలు గనక నేను మీతో కూడా రాను. దేవుడు అంటున్నాడు, వింటున్నారా? భ్రమపడతాం కొన్నిసార్లు. దేవుడు కూడా వదిలిపెట్టే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఏ భక్తిలో ఉన్నారో ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏమంటాడంటే, నేను మీతో కూడా ఉందా లేదా? నేను మీతో కూడా. ఈరోజు అదే దేవుడు మనతో అంటే మనకు దిక్కెవరు? ఎలా బతికేయగలం మనం? పోనీ భూమి మీద బాగా బతికేయగలం, అంతా బాగానే అన్యాయం చేసో లేకపోతే ఎలాగైనా బతికేయగలం. మరి చనిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడు, మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కాబట్టి నేను మీతో రాను. దేవుడు రానంటున్నాడండి ప్రజలతో. ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడో, ఏ దేవుడైతే బండను చీల్చి నీటిని రప్పించాడో, ఏ దేవుడైతే ప్రియులారా ఎన్నో శత్రువుల ముందు అద్భుత కార్యాలు చేశాడు, సర్పాలు వస్తే కూడా కాపాడాడో, ఆ మరణం నుంచి, శాపం నుంచి, పాపం నుంచి విడిపించి కన్న తల్లిలా తండ్రిలా చూసుకున్నాడో, ఆయన నేను రానంటున్నాడు. నేను రాను మీతో. ఎందుకంటే నేను వచ్చానా మిమ్మల్ని చంపేస్తానేమో అని నాకు డౌట్గా ఉంది. నేను రాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు మోషే ఏం బాధపడుతున్నాడు చెప్పనా? 33:14 చూడండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగ చేసేదనగా. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు అంటున్నాడు. మోషే ఏమంటున్నాడు, ప్రభువా నువ్వు రానంటే ఆ మాట నేను తట్టుకోలేను, కనీసం నీ సన్నిధి అయినా నాతో పంపి, నీ కనుదృష్టి అయినా నాతో పంపి. ఎందుకంటే నువ్వు రాకపోతే ఏం జరుగుద్దో నాకు తెలుసు, నువ్వు ఉంటే ఏం జరిగిందో నాకు తెలిసింది. ఏం జరిగిందో నువ్వు ఉంటే వాళ్ళ ముందు తలెత్తుకునేలా చేసావు, సముద్రాన్ని పాయలు చేసేసావు, అందులో ముంచేసావు, శత్రువులను లేకుండా చేసావు, అన్నం పెట్టావు, మన్నాను కురిపించావు, నీళ్ళు ఇచ్చావు, అన్నీ చేసావు. కానీ నువ్వు రానంటే ఈరోజు భయంకరమైన ఈ అరణ్య మార్గం గుండా ఎలా వెళ్ళాలి ప్రభువా? నువ్వు అంత మాట అనుకో, నువ్వు మాతో వస్తే మాకు క్షేమం. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీతో ఉంటేనే నీకు క్షేమం. దేవుడు నీతో వస్తేనే నీకు క్షేమం. దేవుడు నీ చదువులో పాటు నీతో ఉంటేనే నీ చదువులు అభివృద్ధి జరుగుద్ది. నీ వ్యాపారంలో దేవుడు నీతో ఉంటేనే అక్కడ అభివృద్ధి జరుగుద్ది. లేకపోతే మనం చేస్తున్న సేవా పరిచర్యలో దేవుడు మనం వెనకాల ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి తప్ప, దేవుడు లేకుండా చేసే ఏ కార్యమైనా, దేవుడు లేకుండా వెళ్ళే ఏ మార్గమైనా, దేవుడు లేకుండా చేసే ఏదైనా సరే ఈ భూమి మీద నిష్ఫలము. ప్రస్తుతానికి బాగానే ఉండొచ్చు పరిస్థితులన్నీ, ప్రస్తుతానికి చాలా బాగుండవచ్చు పరిస్థితులన్నీ, ప్రస్తుతానికి చాలా అందంగా కనిపించవచ్చు, భ్రమలో ఉండేట్టుగా మన జీవితాలు ఉండొచ్చు. కానీ ఒకానొక సమయం రాబోతుంది, ఆ సమయంలో ఎర్ర సముద్రమే మన ముందుంటే దేవుడు మన వెనకాల లేకపోతే ఎలా దాటగలం ఎర్ర సముద్రాన్ని ఆలోచించండి. కాబట్టి ఈరోజు ఎవరిని లోపల పెట్టుకోవాలి? ఆ విషయం మోసేకి అర్థమైంది. ప్రభువా నువ్వు లేకపోతే, అయ్య బాబు నువ్వు అంత పని మాత్రం చేయకు, నువ్వు మాతోనే రావాలి, మాతోనే ఉండాలి. క్రైస్తవులు ఎంత గొప్పోళ్ళో చెప్పనా? క్రైస్తవులు మన వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే వీళ్ళు అబద్ధాలు మాట్లాడరు. అలీ చెప్తున్నారు, క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు. అబద్ధాలు చాలా చక్కగా పాట రూపంలో పాడతారు. క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు, క్రైస్తవులు అబద్ధాలు పాట రూపంలో మంచిగా రాగం తీసి పాడతారు. ఉదాహరణ చెప్పనా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాడతారు. నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నేను ఏడ్చాలి, నాకేమొద్దు, ఆస్తులు పోయినా నాకు చరణమే, ఆస్తులన్నీ రాసి ఇచ్చే మరి నాకు దేవుని శాఖ వాడతా నమ్మేసి. నీ ఆస్తులు లేకపోయినా ఎందుకు వచ్చినాయి అండి ఇవన్నీ? ఇలా భక్తి ఏంటి, ఇలా వ్యవహారాలు ఏంటి? పాడే పాటకి జీవితానికి అన్న సంబంధం ఉందా? చేసే ప్రసంగానికి బతుకుతున్న బతుకి అన్న సంబంధం ఉందా? చేసే ప్రార్థనకి బయట మనం ఉండే తీరు, ఆ విధానాలకి అన్న తేడా ఉందా? క్రైస్తవులు ఎంత బాగా అబద్ధాలు మాట్లాడతారంటే, నీ ఉంటే ఆస్తులన్నీ పోయినా అంటారు. అన్ని ఇచ్చే, మరి బంగారంతో సహా మొత్తం అన్ని ఇచ్చే, దేవుడికి ఇచ్చే, సేవకి ఇచ్చి అర్పించే. చేయగలమా? ఇది పాట. అందుకే పాట కోసం కూడా ఎప్పుడైనా ప్రసంగం చేయాలి, చెప్పాలి కొన్ని విషయాలు. పాట కోసం కూడా పాట ఎందుకు పాడతారు అనేది. మన వాళ్ళు ఇంకొక పాటలో, నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసు, నాకు భయం లేదంటారు. అర్ధరాత్రి 1 గంటకు ప్రయాణం చేయ ఒక్కడు సమాధుల మధ్యలోకి వెళ్ళి గుండె టప్టపా కొట్టేసుకుంటుంది. సమాధుల మధ్య అర్ధరాత్రి ఉంటారు కదా.
పాటలు కాదండి, దేవుడికి కావాల్సింది ఏంటి? అది చూస్తాడు దేవుడు. అది కావాలి దేవుడికి, అది కావాలి. ఓకే, సరే. ఇప్పుడు ఎవరు మనతో ఉండాలి? ఎవరు మనతో రావాలి? మన జీవితంలో ఎవరు ఉండాలి? మన హృదయంలో ఎవరు ఉండాలి? సరే, యేసుప్రభు హృదయం ఏంటో చెప్పి ముగిస్తాను. యేసుప్రభు హృదయం ఇందాక చెప్పాను కదా, ఆయన రావడానికి డోర్ ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, డోర్ కొడుతున్నారు. నేను వస్తానని కొడుతున్నారు, నేను వస్తాను. దేవుడి హృదయం కూడా అదే, మన దగ్గరికి రావాలనే. కానీ ఇక్కడ ఇద్దరం చూపిస్తాను మీకు. ఆ ఇద్దరిలో నువ్వెవరో నేనెవరో తేల్చుకుని వాక్యాన్ని ముగించుకుందాం. ఇద్దరం చూపిస్తాను. అందులో ఒకరు ఎవరంటే మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలోనికి వచ్చి ఇద్దరిని చూపిస్తాను. దేవుని హృదయానికి అనుగుణంగా మనం బ్రతుకుతున్నామో లేదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలోకి వచ్చిన తర్వాత ఐ థింక్ చాప్టర్ 10 అనుకుంటా. 8వ అధ్యాయం తెరవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని తెరవండి. ఆగమ్మా, నేను చెప్తాను, కంగారు పడకండి, నేనే చదువుతాను, రిపిటేషన్ వద్దు. 8వ అధ్యాయము మత్తయి సువార్త, ఆయన 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, నా వైపు చూడండి, కిందకి ఎవరు చదవకండి, కిందకి ఎవరు చదవద్దు, ఇంకా కిందకి వెళ్ళకండి, వాక్యం మిస్ అయిపోతుంది. మినిట్కి వెళ్ళక చదువుకోండి, ఇంకా ధ్యానించండి, దేవుని వాక్యం బాగా అర్థమవుతుంది. కపెర్నహూము అనే ఊర్లోనికి యేసుప్రభు వారు వెళ్తున్నారంట. కపెర్నహూములోకి యేసుప్రభు వారు వెళ్తున్నారంట. జాగ్రత్తగా వినాలి. దేవుని ఇంటికి రమ్మనేవారుగా ఉన్నామా, పొమ్మనేవారులాగా ఉన్నామా ఇప్పుడు అర్థమైపోతుంది మనకి. ఇది ఒకటే, ఇంకో సందర్భం కూడా చెప్తాను. దేవుడు హృదయం ఏంటని చెప్పాను. ఎక్కడికి రావాలని ఆశపడుతున్నారు? మన జీవితంలోనికి, మన ఇంట్లోనికి, మన కుటుంబంలోనికి రావాలని ఆశపడుతున్నారు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీతో పాటు ఉండాలని దేవుని ఆశ, ఆయన చిత్తం, ఆయన సంకల్పం. అయితే ఇక్కడ ఒక సందర్భం రాయబడింది. యేసుప్రభు వారు కపెర్నహూము అనే ఒక ప్రాంతం ఉందంట. కపెర్నహూము అనే ఊర్లోకి వచ్చేటప్పుడు అంట, ఈ కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చాడు. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. ఒక రాజ్యంలో 100 మంది సైనికులకు అధికారి శతాధిపతి. అతను వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినాలని ఎందుకు చెప్తున్నానంటే, జాగ్రత్తగా ఉండాలని, వినాలని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ మాటలు మన జీవితంలో పనికొస్తాయి, పనిచేస్తాయి. ఎప్పుడైనా సరే ఈ మాటలు ధ్యానించి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనతో మాట్లాడతారు. సరే చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. ఇక్కడ నుంచి చెప్పేదాన్ని. యేసుప్రభు వారి దగ్గరికి శతాధిపతి వచ్చాడా లేదా? రావడానికి గల కారణం ఏంటి? శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి చెప్పేస్తున్నాను. ఏమి లేదు. శతాధిపతి ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడంట. ఎవరున్నారో? ఒక దాసుడు ఉన్నాడు. శతాధిపతి ఇంట్లో ఎవరున్నారు? ఈ దాసుడికి ఏమైందంటే, ఈ దాసుడికి ఏదో జబ్బు వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? ఏదో ఒక జబ్బు వచ్చింది. అక్కడ రాయబడింది కదా, పక్షవాయువు వచ్చింది, పక్షవాతం వచ్చింది. ఎవరికి? శతాధిపతికి కాదు, శతాధిపతి ఇంట్లో ఉన్న దాసుడికి. ఇది యేసుప్రభు వారికి చెప్పి స్వస్థత తన దాసుడికి తెచ్చుకుందామని వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసుప్రభు వారి దగ్గరికి శతాధిపతి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కారణం స్వస్థత కోసం వచ్చాడు. తన పనివాడికి స్వస్థత కావాలి, వచ్చాడు కదా. సరే, ఇక్కడ చూడండి. వచ్చిన తర్వాత యేసుప్రభు వారిని అడిగాడు. ప్రభువా, విషయం మొత్తం చెప్పాడు. ప్రభువా, నా దాసుడు ఇలాగా మరి ఇబ్బందులు పడుతున్నాడు, పక్షవాయువు వచ్చింది, మరి నువ్వు స్వస్థపరుచు అని దేవుణ్ణి అడిగాడు. అడిగితే యేసుప్రభు వారు అన్నారు ఆ మాట. 7వ వచనం చూడండి. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరిచేదని అతనితో చెప్పాను. యేసుప్రభు వారి హృదయం ఏంటని చెప్పాను ఇందాక. మన దగ్గరికి రావడం, మన హృదయంలోకి రావడం, మన జీవితంలోకి రావడం, మన ఇంట్లోకి రావడం, మన కుటుంబంలోకి రావడం, మన చదువులోకి, పదవులోకి, ఎక్కడ ఉంటే అక్కడికి రావడం యేసుప్రభు వారికి ఇష్టం. ఎక్కడ కూడా యేసుప్రభు వారు ఏం చేస్తున్నారంటే, సరే నీకు ఆ బాధ ఉందా, నేనే నీ దగ్గరకు వచ్చి నీ ఇంటికి వచ్చాను స్వస్థపరుస్తానంటే, ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, ప్రభువా అంత పని చేయకు, నువ్వేం రావక్కర్లొద్దు, నువ్వు మాట చెప్పు చాలు. నువ్వు మాట చెప్తే నా దాసుడు ఏమైపోతాడు? స్వస్థపరచబడతాడు. ఇక్కడ ఒక విషయం బాగా ఆలోచించండి. యేసుప్రభు వారి ఇంటికి వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఏ ఇంటికి వెళ్ళినా యేసుప్రభు వారికి ఉన్న ఆలోచన ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. బైబిల్ కింద బాగా చదవండి మీరు. పేతురింటికి వెళ్ళినా,
పాపులతో సుంకలతో కలిసి భోజనానికి వెళ్ళినా, సీమోన్ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువారికి మాట్లాడే అనుభవం ఉంది ఇంట్లో వాళ్ళతో. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు అందరితో కూడా మాట్లాడతానా లేదా నేను? ఏమా పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు ఎలాగున్నారు, మీ హస్బెండ్ గారు ఎలాగున్నారు, లేకపోతే మీ విధానాలు ఎలాగున్నాయి, నేను అందరితో మాట్లాడతామా లేదా? యేసు ప్రభువారికి అది ఆశ, అందరితో మాట్లాడాలి, అన్ని పరిస్థితులు తెలుసుకోవాలి. ఒకవేళ ఏదన్నా బాధ సాదా ఉంటే తీర్చాలని. వస్తానన్నారు ఇంటికి, వస్తానండి ఈయన అంటాడు, నువ్వు మాత్రం రావద్దు, నువ్వు ఒక మాట చెప్పు చాలు. విశ్వాసం ఉంది, నేను తప్పు పట్టలేదు విశ్వాసాన్ని, కానీ యేసు వస్తానంటే ఇంటికి రావద్దని చెప్తున్నాడు. అంటే ఏం కావాలి తనకి? స్వస్థత ఉంటే చాలు, విడుదల ఉంటే చాలు, డెలివరీసి ఉంటే చాలు, జబ్బు పోతే చాలు, అప్పు తీరిపోతే చాలు, ఇవి ఉంటే చాలు, సరిపోద్ది. నువ్వు మాత్రం ఇంటికి వచ్చి మాతో మాట్లాడి మా అందరితో కూర్చొని మా బాధలు సాధలు వినాల్సిన అవసరం లేదు, మా పరిస్థితులు చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా నేను అనుకుంటాను యేసు ప్రభువుగా నా ఇంట్లోకి వెళ్తే ఆ ఒక్కడితోనే కాదు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో అన్నీ కూడా యేసు ప్రభువు మాట్లాడుదురేమో, ఇంకా స్వస్థత ఇంకా ఇద్దుడేమో, రక్షణ ఇద్దుడేమో. ఇంటికి జక్క ఇంటికి వెళ్ళాడు, ఏమి ఇచ్చాడు యేసు ప్రభువు? రక్షణ ఇచ్చాడు. ప్రియులారా, సీమోన్ ఇంటికి వెళ్ళాడు, పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఇక్కడ ఒక విషయం బాగా గమనించండి. సీమోన్ ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభువు. సీమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. అసలు వెళ్ళింది భోజనానికి వెళ్ళాడు. పాపాత్మురాలైన స్త్రీ వస్తే ఆమెను క్షమించాడు, ఆమె పాపాలు క్షమించబడ్డాయి. వెళ్ళిందేమో సీమోన్ ఇంటికి, మేలు జరిగిందేమో ఎవరికి? అలా యేసు ప్రభువు ఇంటికి వస్తే ఏం జరుగుద్దో, నీ ఇంటికి వస్తే, నిన్ను బట్టి నీ ఇంటికి వస్తే, నీ కుటుంబంలోకి వస్తే, నీ జీవితం వస్తే, నీ పిల్లలు మారుతారేమో, తాగుడు వ్యసనాలతో ఉన్న నీ భర్త మారుతాడేమో, అస్వస్థతగా ఉన్నటువంటి ఇంట్లో పరిస్థితులు ఉంటే పోతాయేమో, దెయ్యపు శక్తులు నీ ఇంట్లో ఉంటే యేసు ప్రభువు అడిగడితే పోతాయేమో. అబ్బాయి ఏం అక్కర్లొద్దండి, మాకేమొద్దండి, మేము జబ్బుల కోసం వచ్చామండి, జబ్బులు తగ్గితే చాలండి. ఈ రోజు అనేక మంది క్రైస్తవుల్లో 90% ఆ స్వస్థతల సాలలు కానీ, లేకపోతే ఆ తైలాభిషేక పండుగలు కానీ, లేకపోతే ఆ విడుదల కూడికలు కానీ, ఎందుకండి జనాలతో తండోపతండాలుగా పరిగెట్టేస్తున్నారంటే, స్వచ్ఛంగా వాక్యం చెప్పేవాడు ఎవరికే కూడా కన్నీరు గర్చి సేవ చేసి, వాళ్ళ బాధల్లో సాధనలో వెళ్ళి వాళ్ళని పరామర్శించి, వాళ్ళకి ప్రార్థన చేసి, వాళ్ళ విడుదల కోసం కన్నీరు గారిస్తున్న దైవ సేవకు రాలంటే వద్దు. కానీ వాళ్ళకి ఏం కావాలి? జబ్బులు పోవాలి. ఏమండి, జబ్బులు బ్రతుకున్నంత వరకు రావా చెప్పండి? ఇప్పుడు వెళ్తాం, స్వస్థపరిచి చేస్తాడు పాస్టర్ గారు ఆ స్వస్థశాలలో, మళ్ళీ జబ్బు రాదా? చెప్పండి. బ్రతుకున్న జలుబు ఎప్పటి వరకు వస్తుంది? చచ్చే వరకు. తలనొప్పి ఎప్పటి వరకు వస్తుంది? చచ్చేవారు. మరి జబ్బుల కోసమే యేసు ప్రభువు దగ్గరికి వస్తున్నారంటే చూడండి. నువ్వు మాత్రం మా ఇంటికి రావాల్సిన పని లేదు, మాకు స్వస్థ ఇస్తే చాలు మేము వెళ్ళిపోతాం వెనక్కి, మా జబ్బు తగ్గితే చాలు మేము వెళ్ళిపోతాం వెనక్కి, మా దెయ్యం పోతే చాలు మేము వెళ్ళిపోతాం వెనక్కి, మా అప్పులు తీరితే చాలు మేము వెళ్ళిపోతాం. నువ్వు మాత్రం మా ఇంటికి వచ్చి కూర్చుని మాతో మాట్లాడటం మాత్రం మాకు ఇష్టం. ఏం ప్రజలండి, వీళ్ళు చూడండి ఏం కోరుకుంటున్నారు, వీళ్ళు చూడండి. స్వస్థతలకా యేసు ప్రభువు దగ్గరకు వచ్చేది, విడుదలకా యేసు ప్రభువు దగ్గరకు వచ్చేది. నేను ఒకటి చెప్తున్నాను, అసలు యేసు ప్రభువు అంటూ వస్తే అన్నీ పోతాయి. హల్లెలూయా. అసలు యేసు ప్రభువు అంటూ మన దగ్గరకు వస్తే అన్నీ పోతాయి. శిష్యులతో ఉన్నాడు, అవిశ్వాసం పోయింది, జబ్బులు పోయాయి, అన్నం లేని పరిస్థితులు ఉంటే అన్నం పెట్టాడు. ఆయన ఉంటే అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? మీరు అది కోరుకోండి ముందు. నేను అది చెప్తున్నాను, సంపాదించుకోవాల్సిన వ్యక్తిని సంపాదించుకుంటే అన్నీ పోతాయి. ప్రత్యేకంగా స్వస్థత కావాలని దేవుడిని అడగాల్సిన పని లేదు, విడుదల కావాల్సిన అడగాల్సిన పని ఆయనకి తెలుసు. ఆయన చూస్తాడు, నీకు ఏం కావాలో అన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన బాధలు చెప్పుకుంటేనే డాక్టర్ తెలుస్తాయి, కానీ దేవాతి దేవుడికి మనం చెప్పుకోకుండా అన్నీ తెలుస్తాయి. మన పరిస్థితులన్నీ నువ్వు చెప్పక్కర్లొద్దు, నీ పరిస్థితులన్నీ కూడా నువ్వు చెప్పకపోయినా తెలిసిన దేవుడు ఒక ఆయనే దేవుడు అయిన యేసు ప్రభువు వారు. ఆయన లోపలికి రావాలని కోరుకోవాలి ముందు. హల్లెలూయా. కానీ ఇతను చూడండి, ఇంటికి వస్తానంటే ప్రభువా నువ్వు మాత్రం నాకు విశ్వాసం ఉందలే ప్రభువా, నాకు భక్తి ఉందలే ప్రభా, నాకు విశ్వాసం ఉందలే. యేసు ప్రభువు కూడా ఆశ్చర్యపడ్డారు, విశ్వాసం కోసం మంచిగానే ఉన్నాడు, కానీ అసలు ఇంటికి ఆహ్వానించి ఉంటే బాగుండేమో. హల్లెలూయా. అమ్మ వదిలేది ఎలా చూడండి, అది అలా వదిలేండి. ఇప్పుడు యేసు ప్రభువు ఇంటికి ఆహ్వానించాడా? ప్రభువా నువ్వు వస్తే నువ్వు రావద్దులే, నువ్వు మాట చెప్పు చాలు, అది స్వస్థపరిచిపోతాడు. విశ్వాసం ఉంది కరెక్ట్, నేను తప్పు అంటలేదు, నువ్వు విశ్వాసంతోనే వెళ్తున్నావు, దేవుడు కూడా ఆశ్చర్యం. కానీ ఏంటంటే ఆయన వస్తాను అని ఆశపడినప్పుడు నువ్వు రమ్మనాలి. నువ్వు దేనికోసం ఆపేస్తున్నావు ఈరోజు యేసు ప్రభు రాకుండా? జబ్బు కోసం ఆపేస్తున్నావా? జబ్బు తగ్గితే చాలని వెళ్ళిపోతున్నావా? అంటే నీకు అది ఉంటే సరిపోద్దా? స్వస్థత ఉంటే సరిపోద్దా? విడుదల ఉంటే సరిపోద్దా? దెయ్యాలు పోతే సరిపోతాయా? అసలు ఇంట్లోకి రావాల్సిన పని దేవుడికి మరి లేదా చెప్పండి? నీ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత దేవుడికి లేదా చెప్పండి? కానీ మన వాళ్ళందరూ ఈరోజు
ఎవరికి బాగా ఆకర్షితులు అవుతున్నారంటే స్వస్థతలు చేసే వాళ్ళకి, దెయ్యాలు ఎలగొట్టే వాళ్ళకి, విడుదల చేసే వాళ్ళకి, అప్పులు తగ్గించే వాళ్ళకి, ఆశీర్వాదాల బోధ చెప్పే వాళ్ళకి. ఇప్పుడు గట్టిగా పాస్టర్ గారు తిడుతూ మాట్లాడారు అనుకోండి, మళ్ళీ రోజు చర్చికి ఎందుకు వచ్చిందో ఆయన అలాగే మాట్లాడతాడు. మీరు నిజం నిజం చెప్తున్నా, ప్రజల్లోకి వెళ్ళి కానీ ఖండించి మాట్లాడామా, బుద్ధి చెప్పామా, పాపాన్ని ఖండించామా, ఏమైపోతామో శత్రువులు అయిపోతాం. కాబట్టి ఈరోజు యేసుప్రభువు వారి ఇంటికి వస్తానంటే రావద్దని చెప్పాడు ఈయన. నువ్వు అలా ఉండకూడదు, అది నేను చెప్తున్నా. ఆయన ఎదురు చూస్తున్నాడు రావాలని. నువ్వేమేమంటావు అంటే, నువ్వు రావద్దులే, జబ్బు తగ్గాలని చెప్పి పోతుంది, నువ్వు అక్కడే ఉండు, దీవించేయి, జాబ్ రావాలని చెప్పి వచ్చేస్తుంది. నువ్వే రావద్దు, మాతో వద్దు, నాతో మాట్లాడద్దు, నువ్వు అక్కడే ఉండు, నాకు కావాల్సి మాత్రం ఏం చేయాలి, నువ్వు నాకు ఇచ్చేయాలి, అప్పుల బాధలు తిరిగి తొలగించి నువ్వు అక్కడే ఉండు, నువ్వు నాకు ఏం రావాల్సిన అవసరం లేదు అనే పరిస్థితులు. ఇదే మైండ్ నీకు ఉందేమో, ఇదే మైండ్తో మనం బ్రతుకుతున్నామేమో. ప్రియులారా జాగ్రత్త. యేసు ప్రభువారు మనతో ఉంటే నువ్వు అడగక్కర్లొద్దు, అన్నీ పోతాయి. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతికే వాళ్ళగా ఉండాలి. సరే, ఇంకొక వ్యక్తిని చూపించి ముగిస్తాను. ఇద్దరిలో ఏ వ్యక్తిలాగా ఉంటావో నువ్వు తేల్చుకో. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో 9:18. మత్తయి సువార్త 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇక్కడ చూద్దాం, ఒక నిమిషం చూడండి. ఇక్కడ కూడా ఒక అధికారి ఉన్నాడు. ఈ అధికారి ఏమన్నాడంటే, నా కుమార్తెకి చచ్చిపోయింది ప్రభువా, చచ్చిపోయిందని చెప్పాడా? నా కుమార్తె చనిపోయింది, నువ్వు ఇంటికి వచ్చి చెయ్యించు చాలు, ఆమె ఏం చేస్తుంది, లేస్తుంది, నీ చెయ్యించండి. రమ్మని ఆహ్వానించాడు. యేసుప్రభు ఏం చేశాడంటే వెంటనే వెళ్ళాడంట. యేసు లేచి వెంటనే వెళ్ళాను. ఈ రోజు అదే కొదువైపోతుంది. నువ్వు పిలిస్తే గనక ఉన్న పాట నీ దగ్గరకు వస్తాడు దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉంది వెంటనే అన్న మాట. అయినను నీవు వచ్చి చేయించమనను ఆ బ్రతుకుని. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన వెంట వెళ్ళిపోయాడంట లేచి. ఈ రోజు నువ్వు పిలవడమే ఆలస్యం అవుతుంది. యేసు ప్రభు అని పిలిచి, ప్రియులారా, పిలిచిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎన్నో వచనమంటే 23. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోగులు వాయించు వారిని గుళ్ళు చేయుచుండు జనసమూహములను చూచి, స్థలమియ్యండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయన అపహసించిరి. జనసమూహములను పంపివేసి ఆయన లోపలికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం కొంచెం జాగ్రత్తగానండి, కొంచెం లోతుగా చెప్తాను ఈ విషయాన్ని. యేసు ప్రభు వారి ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చేస్తున్నారంట, అందరూ ఏడ్చేస్తున్నారంట. అయ్యో చచ్చిపోయింది అని మొత్తం ఏడ్చేస్తుంటే యేసు ప్రభు వారు వచ్చారంట. వచ్చిన తర్వాత అమ్మ నిద్రిస్తుంది, చనిపోలేదు అనగానే అందరూ అపహాస్యం చేశారంట. అందరూ ఏం చేశారు అంటే వేళకోళంగా నవ్వారనమాట. అప్పుడు లోపల తీసుకెళ్ళి ఏం చేశారంటే చెయ్యి పట్టుకోగానే ఆమె లేచింది. ఇక్కడ ఒకసారి జాగ్రత్త వినండి ఈ మాట. నీ పరిస్థితులు చూసి అందరు నేను హేళనగా, నీ పరిస్థితి నీ బ్రతుకు మారదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మరణకరమైన పరిస్థితిని చూసి, చావుకరమైన పరిస్థితిని చూసి నీ బ్రతుకు మారదో, ఈ బ్రతికింతని హేళన చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత చూడండి, అనుమానాలే తీరిపోయాయి. అక్కడ అందరూ ఏమనుకున్నారంటే ఇంతే బతుకు, చచ్చిపోయినాక లేవదు అనుకున్నారు. కానీ యేసుప్రభు వారు రాగానే వాళ్ళ అనుమానాలు తీరిపోయాయి, వాళ్ళ అపహాస్యము తీరిపోయింది. చచ్చిన వారిని జీవంతో లేచి నిలవబెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజు కూడా ప్రియులారా ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు వారు వస్తే అందరూ ఏమనుకుంటారంటే నీ బ్రతుకు మారదు, అయిపోయింది, ఇంకా అయిపోయింది నీ బ్రతుకు అనుకుంటారు. నీ సేవ అంతే అనుకుంటారు, నీకు స్వస్థత లేదు, నీ జీవితం అంతే అనుకుంటారు, నీ కుటుంబం కట్టబడదు అనుకుంటారు, నీ పిల్లల జీవితం అదే అనుకుంటారు, నీ బతుకు అదే అనుకుంటారు, నీకు ఎవ్వరు లేరు అనుకుంటారు, అపహాస్యం కూడా చేస్తారు. కానీ యేసు ప్రభు వస్తే చచ్చిపోయిన పిల్లలు ఎగడంతో పాటు అపహాస్యం చేసే వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. హల్లెలూయా. చచ్చిపోయిన అమ్మాయి లేపడంతో పాటుగా అపహాస్యం చేసే వాళ్ళు, నవ్వే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈరోజు యేసు నీ ఇంటిలోకి వస్తే నీ బాధలు తీరడం మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను చూసి నవ్వుతున్నారో, ఎవరైతే నిన్ను చూసి ఏళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారో, నిన్ను తూలనాడుతున్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా దేవుడు చేయగలడు. చెయ్యాలి అంటే
అవసరత ఒకటే, అవసరతతో పాటుగా ఏం జరిగింది ఇక్కడ? నేను అదే చెప్తున్నాను. యేసుప్రభు వస్తే జబ్బుతో పాటుగా అన్నీ సెట్ అవుతాయి, అనుమానాలు తీరిపోయాయి. వెటకారాలతో ఆ వెటకారాలు చేసే వాళ్ళకి ఏమొచ్చింది? ఆశ్చర్యపడిపోయి, అయ్యి బాబోయ్, ఏంటి చచ్చిపోయిన పిల్లల్ని లేపేశాడా? ఈరోజు యేసు నీతో వస్తే నీ జబ్బే కాదు, నీ అప్పే కాదు, నీ బాధలే కాదు, ప్రజలే నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా యేసు ప్రభు చేయగలిగిన సమర్థుడు ఆయన. నువ్వేమో ఏమడుగుతావు? జబ్బు తగ్గించేసి వాళ్ళు నువ్వేమో రావక్కర్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? నీ దగ్గరకు వచ్చి నీ జబ్బే కాదు, నీ అప్పే కాదు, నీ బాధలే కాదు, నిన్ను ఒక పైన పెట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. వద్దామని దేవుడు ఆశపడుతుంటే నువ్వేంటి, నువ్వు అక్కడే ఉండు, జబ్బు తగ్గి, చప్పు తగ్గి, బాధలు తగ్గించి అంటారేటి? ఏటి అసలు ఈ విశ్వాసం ఏంటి? జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు వస్తే అడిగిన దానితో పాటుగా, ఊహించిన దానితో పాటుగా అత్యధికముగా, నువ్వు అడగకపోయినా అందరినీ ఆశ్చర్యపరచగలిగినటువంటి గొప్ప దేవుడు. అందరూ కూడా నీ నీ స్థితిని చూసి ఆశ్చర్యపోతారు. నిజం నమ్మండి, నిజం నమ్మండి. నీ పరిస్థితులు ఏవైనా సరే, నీ ఇబ్బందులు ఏవైనా, నీ ఇరుకులు ఏవైనా సరే నమ్మండి. నమ్మకంతో దేవుని ఆహ్వానించిన మీ హృదయంలోకి, మీ అప్పులతో పాటు, మీ సమస్యలతో పాటు, మీ కుటుంబ పరిస్థితులతో పాటు నిన్ను ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంకొక విషయం చెప్పనా? అందరూ ఏడుస్తున్నారు చచ్చిపోయిందని. ఇప్పుడు వాళ్ళందరి మనసుల్లో బ్రతికిందన్న ఆనందం వచ్చిందా లేదా? ఇప్పుడు చచ్చిపోయిన అమ్మాయి కుటుంబంలో అందరూ ఏడుస్తుంటే ఆ అమ్మాయి లేచి నిలబడితే, చచ్చిపోయిన అమ్మాయి తిరిగి నిలబడితే దుఃఖానికి ప్రతిగా ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. యేసు వస్తే అదే జరుగుద్ది. చచ్చిపోయిన అమ్మాయితో పాటుగా అందరూ ఆశ్చర్యపోతారు, వాళ్ళ స్థితులు మారిపోతాయి. ఆ తర్వాత యేసే లోపలికి వస్తే ఆ అవసరతతో పాటుగా నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చి ఏం చేస్తాడో తెలుసా? యేసు ప్రభువారు నీకు ఆనందాన్ని ఇస్తాడు, నువ్వు నవ్వేలా చేస్తాడు. అందుకే బైబిల్లో వాగ్దానం ఉంది, ఉంటుంది కదా, బూడిదకు ప్రతిగా పూదండనిచ్చును, దుఃఖమునకు ప్రతిగా ఆనందమునిచ్చును అని చెప్పి ఆయన వస్తే అన్నీ సెట్ అవుతాయండి. చచ్చిపోయిన పిల్లతో పాటుగా అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఏడుస్తున్న వాళ్ళ జీవితంలో నవ్వుని తీసుకొచ్చాడు యేసు ప్రభువారు. ఆయన రాకపోతే ఇవన్నీ జరుగునా? రావు. కాబట్టి ఎవరు రావాలి? మరి నువ్వు ఎవరిలా ఉన్నావు? శతాధిపతిలా ఉన్నావా, అధికారిలా ఉన్నావా? శతాధిపతికి విశ్వాసం ఉంది, కాదంటలేదు, కానీ ఇంటికి రమ్మని మాత్రం వద్దన్నాడు. వస్తే బాగుపడినేమో, రక్షణ వచ్చినేమో, పిల్లలు మారినేమో, వద్దన్నాడు. ఆ జబ్బు తగ్గింది, వెళ్ళిపోయాడు అంతే. కానీ ఈరోజు నువ్వు ఒక అధికారిలా ఉంటే నువ్వు అడిగింది ఒకటైతే, నీ ఇంటికి వచ్చి అడిగిన దాంతో పాటుగా నీ పరిస్థితులు మార్చేస్తాడు దేవుడు, నీ ఇబ్బందులు మార్చేస్తాడు దేవుడు, నీ అప్పులు తొలగిస్తాడు దేవుడు, నిన్ను, నీ పిల్లల్ని దీవిస్తాడు. అందరినీ దీవించి ఏం చేస్తాడంటే ప్రియులారా, మిమ్మల్ని ఉన్నతంగా దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి తప్పెవరది చెప్పండి? ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడ రమ్మని చెప్పాలి? లోపలికి రమ్మని చెప్పాలి. తీసే లోపల ఉన్నాయన్నీ తీసే, లోపల పెట్టుకో దేవుణ్ణి. అది నేను చెప్పేది. హృదయంలో పెట్టుకో దేవుణ్ణి. హృదయంలో పెట్టుకుని, ప్రభువా ఇక నుంచి నా జీవితంలో నువ్వు ఉండు, నా హృదయంలో నువ్వు ఉండని చెప్పి నువ్వు అడగగలిగితే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో వస్తాడు. ఆత్మరూపిగా నీ వెనకాలండి సంచారం చేస్తాడు దేవుడు. నమ్మండి. నిజంగా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఒంటరిగా ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, ఎవ్వరూ లేని పరిస్థితుల్లో ఉన్నా, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నా, నీతో పాటుగా ఎవరుంటారో? యేసే ఉంటాడు. ఆయనకి నీ పరిస్థితులు చెప్పాల్సిన పని లేదు. ఆయనకి అన్నీ తెలిసి ఆయనే బాగు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు జబ్బుల కోసం అడుగుదామా, నువ్వు నాతో ఉండని అడుగుదామా? చెప్పండి, ఏమడుగుదాం ఇప్పుడు యేసు ప్రభుని? దేవా నువ్వు నాతో ఉండని అడుగుదామా? నా జబ్బు తీయని అడుగుదామా? మాట్లాడలేదేంటి? గంట సేపు చెప్పాను ప్రసంగం, ఏమర్థమైంది మీకు? ఇప్పుడు యేసు ప్రభుని అప్పులు తీయమని అడుగుదామా, జబ్బులు తీయమని అడుగుదామా? ఇవన్నీ కాదు, నువ్వే నాతో ఉండని అడుగుదామా? నువ్వే నాతో ఉండని అడగాలి. ఒకవేళ ఆయనతోనే ఉంటూ నువ్వు చెప్పక్కర్లొద్దు, ప్రభువా ఒకసారి చూడంటే ఒక చిటికేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళినా మోసేలాగా అడగండి, ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి, పలానా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను, సేవ చేయడానికి పలానా సువార్తకి వెళ్తున్నాను, లేకపోతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, పనిలోకి వెళ్తున్నాను, నువ్వు నాతో ఉంటే చాలు, ఇంక నాకు ఏమక్కర్లొద్దు, నువ్వు నాతో ఉండి చాలు అని అడగండి చాలు. ఇంకేం వద్దు. అన్నీ ఆయన మార్గాలు సరళం చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక పూల బాటలో నేను తీసుకెళ్ళగలడు దేవుడే, అపాయం లేకుండా. హల్లెలూయా. కాబట్టి హృదయం బయట ఉన్న దేవుణ్ణి ఇప్పుడు ఎవరిని ఎక్కడికి ఆహ్వానించాలి?
మరి నువ్వు శతాధిపతిలా ఉంటావా, అధికారిలా ఉంటావా, తీర్చుకోవాల్సిన సమయం. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు మనందరి హృదయాల్లో కార్యం చేశారు. ఆహ్వానించండి దేవుని లోపలికి. దేవా నువ్వు నాతో రండి అని చెప్పండి దేవుణ్ణి. దేవుడు వస్తాడు, అద్భుతం చేస్తాడైనా, ఆశ్చర్యకార్యం చేస్తాడైనా. అప్పులు తీరమని అడగొద్దు, జబ్బులు తీరమని అడగొద్దు, స్వస్థతలు కావాలని అడగొద్దు. అవన్నీ దేవుడు ఇస్తాడు. నువ్వు నాతో ఉండయ్యా అని అడగండి. నాతో ఉండు ప్రభువా, నువ్వు నాతో ఉంటే నాకు విడుదల, నువ్వు నాతో ఉంటే నాకు క్షేమం, నువ్వు నాతో ఉంటే నాకు దీవెన, నువ్వు నాతో ఉంటే నాకు విడుదల, నువ్వు నాతో ఉంటే నాకు స్వస్థత. కాబట్టి నువ్వు నాతోనే ఉండాలి. నీవు నేను కలిసిపోవాలి. నీవు నేను కలిసి మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా. నీవు నేను కలిసి ప్రయాణము చేయాలి. రీకాదారాల శాబ. నువ్వు నేను కలిసి ఎక్కలేని ఎత్తైన కొండలు దాటాలి, లోయలు దాటాలి, ప్రవాహాలు దాటాలి, రహదారుల్లో పయనించాలి. రీబాల శాకాందారాల బాషా బాబాతారా. ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు. నాకన్నీ ఉంటాయి, నాకన్నీ ఉంటాయి. నువ్వు నాతో ఉంటే నా జబ్బులు పోతాయి. కాబట్టి నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా. దేవుణ్ణి అడగండి. నీవు లేకుంటేం చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. దేవుణ్ణి అడగండి. నీవు లేకుంటేం చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. దేవుణ్ణి అడగండి అన్నమాట. నేను నీతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి. యేసయ్యా. అడగండి దేవుణ్ణి, ప్రభువా నాతో రండి. మూసి అడిగినట్టు అడగండి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. ఇద్దరం కలిసి వెళ్ళాలి ప్రభువా. ఇద్దరం కలిసి అనుభవంలోకి రావాలి. ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి, కలిసి ప్రయాణం చేయాలి. రండి నా ఉద్యోగంలోనికి రండి, నా వ్యాపారం నాతో ఉండండి, అంతే చాలు. వీడువని దేవుడు ఆయన. ఎందుకు ధనం మీద, మనుషుల మీద, భోగభాగ్యాల మీద, సంపదల మీద ఎందుకు ఆ పిచ్చి? ఎందుకు ఆ పిచ్చి? ఎందుకు ఆ పిచ్చి? ఎవరు నిన్ను ఆదరించారో చెయ్యి విడిచి అర్థాంతరంగా వదిలేస్తారు. దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను ఎడబాసే దేవుడు కాదు. దేవుడు నేను అనాథగా విడిచిపెట్టే మనిషి దేవుడు కాదు. హల్లెలూయా. నిన్ను దీవించే దేవుడు, నిన్ను విడిచిపెట్టడు దేవుడు. ఆయన నీతో ఉంటే చాలు, ఆయన నీతో ఉంటే చాలు. నీవు ఆయనతో ఉండడం కదా, ఆయన నీతో ఉంటే చాలు. అడగండి. పాటలు, అబద్ధాలు పాటలు పాడద్దు, నిజంగా పాడండి. నువ్వు నాతో ఉంటే చాలేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.